కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా అట్ 70లో ఈరోజు నిజంగా మెగా అట్ 70కి నాకు సంబంధించి ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎందుకంటే మనతో మాట్లాడడానికి మెగా స్టార్ గురించి, తన గురించి ఇంకా ఎన్నో విశేషాలు మేము అడిగింది పంచుకుంటారేమో, లేకపోతే సీక్రెసీ మెయింటైన్ చేస్తారేమో, ప్రస్తుతానికి తెలీదు. నాతో పాటు ఉన్నారు డైరెక్టర్ వశిష్ఠ గారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైంకి, ఓపిక్కి, అసలు మమ్మల్ని ఇక్కడికి రానిచ్చినందుకు, కూర్చొనిచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ. విశ్వంభర అని అనగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చాలా మ్యూట్లో ఉన్నారు, ఏం చెప్పట్లేదు ఎవరికి. అఫ్కోర్స్ దానికి కారణం సిచ్యువేషన్ వస్తే చెప్తాం కదా, అందుకే మేబీ థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఈ మెగా 70 అన్న ఈ పండుగని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆబ్వియస్లీ మీరు మాట్లాడుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సార్, మెగా అన్న పదాన్ని మీ లైఫ్లో ఫస్ట్ మీరు చూసింది, విన్నది, ఆ పర్సనాలిటీని ఎప్పుడు సార్? అంటే స్కూల్లో ఉన్నప్పుడు నుంచి ఆ మెగా అనేది చాలాసార్లు విన్నానండి. ఎందుకంటే చిరంజీవి గారి సినిమాలకి వెళ్ళినప్పుడు మెగాస్టార్ అనేవారు. ఫస్ట్ చిరంజీవి గారిని పేరు కానీ ముందు మెగాస్టార్ అనేవారు. సో మెగాస్టార్ అని అది అలవాటు అయిపోయింది. చిరంజీవి గారి సినిమాను మెగాస్టార్ సినిమా అనేవాడు. ఇంకా తర్వాత 10th ఇంటర్ కాలేజ్ వచ్చింది, ఇంకా బాస్ సినిమా అలా మారిందన్నమాట. ఆయన తెలియకుండా అనుకరిస్తారు సార్. అంటే ఇక్కడ జెండర్తో సంబంధం లేదు. ఆయన లుక్స్, ఆయన డాన్స్ మూమెంట్స్, ఆయన డైలాగ్స్, ఆయన వన్ లైనర్స్, అట్లా మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కాలేజ్ డేస్లో అది ఇమిటేట్ చేసిన సందర్భాలు బోల్డా? అంటే ఇమిటేషన్ కాదు కానీ ఫ్లోలో బాక్స్ బద్దలైపోద్ది ఇలాంటివి చెప్పేవాడు. మీ ఫేవరెట్ సాంగ్స్ సార్ ఆయన డాన్స్కి సంబంధించి? అన్నీ చాలా ఉన్నాయి. అంటే ఒకటిని సెపరేట్ చేయలేము. అవును, అన్నీ. అండ్ నాకు బాగా ఇష్టమైన జగదేగుడు సుందర్లో సాంగ్స్, గ్యాంగ్ లీడర్ సాంగ్స్, ఇంకా అంటే ఆట కావాలా పాట కావాలా, అన్నయ్యలో అన్ని సాంగ్స్ ఇష్టం నాకు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆగదు. మిమ్మల్ని చూస్తుంటే సార్ ఇదిగో బాక్స్ కూడా అలాగే పెట్టారు. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేస్తూ ఉంటారు ఎప్పుడు. వాట్ మేడ్ యూ అంటే పురాణాలు ఎక్కువ చదివేవారా? చిన్నప్పటి నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఏంటి అంటే అది తెలుసుకోవాలని? అంటే పురాణాలు చదివేను ఇలాంటివి ఏం కాదు కానీ ఎక్కువ కథలు వినేవాడిని. బేసికల్గా మా నాన్నమ్మ నాకు కథలు చెప్పేది ఎక్కువ. అలా ఎవరైనా కథలు చెప్తే ఇంట్రెస్టింగ్ వెళ్ళి కూర్చునేవాడిని. అండ్ టీవీలో పాత సినిమాలు వస్తూ ఉంటే వాళ్ళు పెద్ద ఇంట్లో చూసినప్పుడు ఇలా కూర్చుని కంటిన్యూ చేసి ఉన్నాను. అలాగా అవి ఇంట్రెస్ట్ పెరిగిందన్నమాట. సో కథ వినడం ఓకే సార్, కానీ ఆ కథని అంత డిఫరెంట్గా రాయడం, ప్రజెంట్ చేయగలగడం, అది కూడా ఇట్స్ అ ఛాలెంజ్. అంటే మీరు అది తీసుకొని ఆడియన్స్ని కన్విన్స్ చేయగలగడం, ఇంత మెగా పొజిషన్లో మీరు ఉండగలగడం, అది వెరీ ఇన్స్పిరేషనల్. ఈ జర్నీ ఎలా సాగిందంటారు? ఎక్కడ మీకు డౌట్ కానీ, ఒక హెసిటేషన్ కానీ, అరే ఇది తీసుకున్నాను, ఈ ప్లాట్ తీసుకున్నాను, ఇట్లా కథ రాస్తున్నాను, విల్ ఐ బీ ఏబుల్ టు కన్విన్స్ ది ఆడియన్స్ ఆర్ఎల్స్, అలాంటి హికప్స్ ఏం రాలేదా? లేదు, ఎందుకంటే పూర్తిగా నా కథ మీద కన్విక్షన్ రాకపోతే నా కథని ఇంకొకటి చెప్పను, లేదా స్టార్ట్ చేయడానికి స్టెప్ తీసుకోను. సో వన్స్ నా కథ మీద నా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే నేను నరేషన్ స్టార్ట్ చేసి ఇంకా అక్కడ నుంచి దాని మీద వెళ్ళిపోవడం తప్ప ఎందుకు ఏంటి ఇంకా ఏ ఉండవు. బికాస్ మనం నమ్మిన దాన్ని బ్లైండ్గా వెళ్ళిపోవాలి. సో ఆ దీంతో వెళ్ళడం తప్ప ఏదో రకరకాలుగా ఆలోచించి మళ్ళీ ఎవరినో అడిగి ఇది తెలుసుకుని ఇలాంటిది ఏమి ఉండదు. ఎస్ సార్, ఒక ఆర్టిస్ట్కి కెమెరా ఫియర్ ఉండకూడదు, అదే సక్సెస్కి పునాది. అట్లాగే టెక్నీషియన్కి అది అర్థం అవ్వాలి. ఎస్పెషల్లీ క్రియేటర్కి, క్యాప్టెన్ ఆఫ్ ది షిప్కి ఆ కథ మీద నమ్మకం ఎంత ఇంపార్టెంట్గో, ఆ ఎదుటి వాళ్ళని ఎవరైనా సరే వింటున్న వాళ్ళు ఆ కథని అంతే ఇదిగా ప్రజెంట్ చేసి వాళ్ళందరినీ ఓకే చేయించి ఒక ప్లాట్లో అందరినీ తీసుకురావడం అంతే ఇంపార్టెంట్. అలా విశ్వంభర ఎలా మొదలైంది సార్? అంటే విశ్వంభర కథ ఒక ఐడియా అనుకున్న తర్వాత నేను చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ మళ్ళీ ఒక నరేషన్ ఇచ్చిన తర్వాత నుంచి ఎక్కడ బ్యాక్ స్టెప్ లేదు. అండ్ టెక్నీషియన్స్కి కూడా డీఓపీకి అయితే ఏంటి, మ్యూజిక్ డైరెక్టర్కి అయితే ఏంటి, మిగతా ఆల్ టెక్నీషియన్స్కి నాకు బేసిక్ కథ చెప్పడం బాగా ఇంట్రెస్ట్. సో ఎవరన్నా వస్తే కూర్చోబెట్టి కథ చెప్పేస్తాను ఫస్ట్ నేను. ఎందుకంటే వాళ్ళ రియాక్షన్స్ మనకు తెలుస్తాయి, దానివల్ల మనం చేసిన తప్పులు ఏదైనా ఉంటే కూడా మనకు అర్థం అవుతాయి. సో నాకు ఆ స్టోరీ టెల్లింగ్లో నేను అందరికీ కథ చెప్పడం, సో అందరికీ క్లారిటీ ఉంటుంది దాని మీద. ఓకే, ఒక సీన్ ఇదే అని చెప్తే ఆటోమేటిక్గా ఎవరి వరకు అది చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో అది చాలా ఈజీ అయ్యింది నాకు అందరినీ ఒక దగ్గర తేడానికి. వండర్ఫుల్ సార్. విశ్వంభరాలో అంటే
ఎదుటి ఆర్టిస్ట్ ఎవరైనా సరే ఆ పాత్రలను మనం చేసేస్తాం. అట్ ద సేమ్ టైం మీరు మెగాస్టార్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు మనందరం ఫస్ట్ ఆయన ఫ్యాన్స్, ఆ తర్వాత ఎవరెవరి ప్రొఫెషన్స్లో అలాగా వారిని ఫస్ట్ డే కెమెరా పెట్టి ఫస్ట్ షాట్ ఒక్కసారి మీరు మాకు ఆ కథని చెప్పండి సార్, ఎట్లా సాగింది? గజగజలాడింది అంతే. అంటే ఆయన షార్ట్ రెడీ చేసాం, పెట్టాము. ఆయన వస్తున్నారు అన్నప్పుడు నేనే సార్ రెడీ అని చెప్పాను. కానీ ఎక్కడో లోపల తెలియకుండా మన హార్ట్ బీట్ సౌండ్ నాకు వినిపించేది. ఫస్ట్ టైం ఇన్నాళ్ళు మన స్క్రీన్ మీద చూసిన ఒక మెగాస్టార్ చిరంజీవి గారిని నేను డైరెక్షన్ చేయబోతున్నాను. సో ఆ టెన్షన్ ఉంటుంది ఆబ్వియస్లీ మనకి. సో ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ ఇది అంటే ఆయన చూసి, ఒక అబ్బాయి నువ్వు వెళ్ళి మాటి దగ్గర కూర్చో అని చెప్పి ఆయన, నువ్వు వెళ్ళిపో నీ పని చూసుకో, టెన్షన్ పడుకోని ఆయన ఫస్ట్ రిలాక్స్ అవ్వమన్నాడు. నువ్వు కూల్ అవి కూర్చోలేను. ఓకే సార్ అని చెప్పి వెళ్ళి కూర్చున్నాను. ఇంకా అక్కడ నుంచి ఇంకెక్కడ అసలు బ్రేక్ లేదు. ఏదైనా వన్ మోర్ అడగాల్సి వస్తే సార్ ఆయన హ్యాపీగా చేస్తారండి. మీరు వన్ మోర్గా 10 సార్లు చెప్పిన ఆయన చేస్తారు. ఆయన ఒక్కసారి సెట్లోకి వచ్చిన తర్వాత ఆయన ఒక ఏమంటాం ఇమేజ్ ఇవన్నీ కూడా మర్చిపోతారు. ఆయన ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్ మాత్రమే బిహేవ్ చేస్తారు. సో మీరు ఎన్నిసార్లు వన్ మోర్ అడిగినా ఆయన ఎన్నిసార్లు వన్ మోర్ చేస్తారు. ఒక్కొక్కసారి ఆయన వల్ల కాకుండా మనం పక్కనే ఆర్టిస్టుల వల్ల అవ్వచ్చు, లేకపోతే ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్ వన్ మోర్ అవుతాయి. అయినా ఒక్కోసారి మేము ఓకే అన్నా కూడా లేదు అబ్బాయి అక్కడ ఏదో మిస్టేక్ జరిగింది నాకు అర్థమైంది, నేను వన్ మోర్ చేస్తానని చెప్పి మళ్ళీ వన్ మోర్ చేసేవారు. అండర్వల్ సార్. మెగా 70 సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం. కాకపోతే నిజంగా 70 ఏళ్ళు అంటే మీరు ఆయన చాలా దగ్గర నుంచి చూస్తున్నారు సార్, నమ్మబుద్ధి వస్తుంది. ఇంపాసిబుల్. బాస్ సెట్లో చూస్తే అసలు ఆయన మళ్ళీ 40, 35 ఇది తప్ప 70 అనే నెంబర్ ఇప్పుడు పర్టికులర్గా మీరు టీవీల్లో మెగా 70 వేస్తున్నారు కాబట్టి ఏజ్ చెప్తున్నారు, కానీ లేకపోతే అసలు ఇంపాసిబుల్. బికాజ్ ఆయన ఫిట్నెస్ లెవెల్స్ అవ్వచ్చు, ఆయన తీసుకునే కేర్ అవ్వచ్చు ఆయన బాడీ మీద, అంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అయింది. అండ్ లుక్స్ వైజ్ కానీ అన్నీ. ఆయన కెమెరా ఫ్రెండ్లీ సార్. అంటే కెమెరా పెడితే ఒక మనిషి మారిపోతారు. అసలు మామూలుగానే చార్మింగ్, ఎక్స్ట్రాడినరీ. కెమెరా పెడితే అసలు అంటే ఆ బేసికల్గా కెమెరా ఆయన లవ్ చేస్తుంది ఎక్కువ. ఆయన సినిమాని ఎంత లవ్ చేస్తారో సినిమా కూడా ఆయన అంత లవ్ చేస్తుంది, కాబట్టి అంత అందంగా కనిపిస్తారు ఆయన. సార్ అంటే కరెక్ట్ ఫేస్ సార్. అంటే ఒక సజెషన్ పెట్టినా, ఒక క్లోజ్ పెట్టినా, ఒక అంటే ఎక్కడ అంటే కెమెరా మీరు చెప్పిందే కెమెరా ఆయన్ని లవ్ చేస్తుంది. అంతేగా ఇప్పుడు కెమెరా లవ్ చేసినప్పుడు ఆయన ఎటున్నా కూడా అందంగా తీసుకుంటుంది. బికాస్ ఆయన అంత లవ్ చేస్తారు సినిమా, అట్ ద సేమ్ సినిమా అంత లవ్ చేస్తాయి. సో మీరు ఏ యాంగిల్ పెట్టండి, బ్యాక్ నుంచి పెట్టండి ఆయన ఒక ఆరో పోస్టర్ ఉంటుంది, ప్రొఫైల్లో పెడితే ఒక పోస్టర్ కనిపిస్తుంది, ఇంకేదైనా లో పెడితే ఒక పోస్టర్ కనిపిస్తుంది. అంటే ఏది చూసినా ఒక స్వాగ్ కనిపిస్తుంది దాంట్లో. విడిగా కూడా ఆయన సెట్లో ఆ స్వాగ్. అండ్ నేను ఒక్కొక్కసారి ఎక్కడో స్పాట్లో పక్కన కూర్చుంటారు కదా, చూస్తున్నప్పుడు భలే ఉందిరా అసలు, భలే కూర్చున్నట్టు బాస్ అన్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే, ఆయన స్టైల్ ఆయన బాడీలో అలా ఇన్కల్కేట్ అయిపోయింది. సార్ ఇది లార్జర్ దెన్ లైఫ్ సినిమా విశ్వంబర అనేది. ఇట్స్ అ టాస్క్ ఫర్ ఎవ్రీబడి కదా సార్ ఇన్ రిలేటెడ్ టు దిస్. ఎట్లా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, కథనం, మన మెగాస్టార్ని డిఫరెంట్గా చూపించే విధానం, మీకు అది ఛాలెంజింగ్గా అనిపించింది కరెక్టే, కానీ ఎలా మీరు ఆ స్టెప్ అంత బోల్డ్గా తీసుకోగలిగారు? ప్రోస్ అండ్ కాన్స్ ఎలా ఆలోచించి బేరీజు వేసుకోగలిగారు? అంటే ఫస్ట్ నేను చిరంజీవి గారి కథ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ అంటే అదిరిపోయింది అన్నారు. అది నాకు ఇచ్చిన ఏమంటాం ఒక 10,000 times కాన్ఫిడెంట్ లెవెల్స్. ఇంకా ఆ తర్వాత నేను అసలు ఓకే బాస్ని ఒప్పించాం చాలు, ఇదే మనకి ఏమంటారు ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు. సో ఇంకా అక్కడి నుంచి అలా వెళ్ళిపోయింది అంతే, ఎక్కడ అసలు డౌట్ పడలేదు. ఎస్పెషల్లీ మీరు డైరెక్టింగ్ మూవీస్ లైక్ దిస్ సార్, ఆడియన్స్, సోషల్ మీడియా, ఫ్యాన్స్ ఎస్పెషల్లీ ఎక్స్పెక్టేషన్స్, అప్డేట్స్ గురించి వెయిటింగ్, ఇట్లా చాలా నడుస్తుంటుంది. ఎంత అవేగా ఉండి సినిమా మీదే ఫోకస్ చేద్దాం అనుకున్నా ఇవన్నీ మీ దాకా వస్తూనే ఉంటాయి. ఈ స్ట్రెస్, స్ట్రెయిన్, యాంగ్జైటీ నుంచి ఎలా మీరు దూరంగా ఉన్నారు? అండ్ దీని గురించి మేము అప్డేట్స్ అని అడిగితే మీరే చెప్తారు. అంటే మీరు అన్నట్టు ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు, అప్డేట్స్ కోసం అడుగుతారు, తిడతారు. మధ్యలో నా బోటి వాళ్ళు పలానా డేట్ ఈ సినిమా రిలీజ్, ఇందువల్ల సోషల్ మీడియాలో రేపే వస్తుంది, ఎవ్రీ ఫ్రైడే ఓ డేట్ రిలీజ్ చేస్తారు.
లేదా నెక్స్ట్ పండుగ వస్తే ఆ పండుగ డేట్ వేస్తారు. ఇందులో వాళ్ళ మిస్టేక్ కాదు, బికాస్ దే వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. అది వెరీ హ్యాపీ మాకు. కాకపోతే మా సైడ్ నుంచి మాకు టెక్నికల్గా కొన్ని వర్క్స్ ఉంటాయి. షూటింగ్ కంప్లీట్ అయిపోయినా కూడా అంతకన్నా ఎక్కువ వర్క్ ఉంటుంది. అంటే ఇది వాళ్ళకి తెలియదని కాదు, వాళ్ళకి అన్నీ తెలిసి వాటి గురించి. అయినా వాళ్ళు ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక అప్డేట్ ఏంటి, అప్డేట్ చెప్పవా అని చెప్పి రకరకాలుగా ముద్దుగా రకరకాలుగా పిలుస్తుంటారు సోషల్ మీడియాలో. అవి చూసినప్పుడు ఏంటంటే ఓకే, ఒక రకంగా తిట్టారా అని ఫీల్ అవ్వడం కన్నా అరే మనల్ని ఇంకా ఏమంటాం ఎంకరేజ్ చేస్తారు, వెయిట్ చేస్తారు మనం ఇచ్చే కంటెంట్ కోసం, అంటే మనం చేసే ప్రోడక్ట్ కోసం ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వీళ్ళు అని ఒక పాజిటివ్ వేలో వెళ్ళిపోవడం తప్ప దానికి నెగిటివ్గా తీసుకుని వాళ్ళని తిట్టేసి వాళ్ళని తిట్టుకుని అది కరెక్ట్ కాదు. బికాస్ ఏదైనా చేసినప్పుడు వాళ్ళే లేపుతారు, నచ్చితే, నచ్చకపోతే వాళ్ళే తోస్తారు. కాబట్టి ఇది తీసుకున్నప్పుడు అది తీసుకోవాలి. అంత కంపోజ్డ్గా ఉన్నారంటే చాలా బాస్ ఇంటర్వ్యూస్ చూశాను నేను, అలాగే ఉంది మీతో మాట్లాడుతుంటే కూడా. బికాజ్ ఆయన ప్రతి మూమెంట్ని అలాగే తీసుకొని ఆయన కంపోజ్డ్ పర్సనాలిటీ వైజ్ కూడా మనందరికీ అంతే కదా సార్. సో బాస్ సార్ మిగతా ఆర్టిస్టులు అందరినీ సెట్లో ఎలా ట్రీట్ చేస్తారు, టీమ్ మెంబర్స్ అందరినీ? ఆ పర్సనల్ మీరు ఆయన దగ్గర నుంచి చూసారు కాబట్టి మాకు అన్నీ తెలుసుకోవాలని. ఆయన వేరియేషన్స్ సెపరేషన్స్ ఏమి ఉండవండి. చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్ట్ దగ్గర అందరూ ఒకటే. ఆయన అక్కడే అంటే సెట్లోకి ఆయన వన్స్ వచ్చి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ క్యారియర్కి వెళ్ళడం కానీ రూమ్కి వెళ్ళడం కానీ జరగదు. ఒక స్టూల్ ఉంటుంది ఆయన, స్టూల్ వేసుకుని అక్కడే కూర్చుని ఉంటారు. మధ్యలో ఆయన షార్ట్స్ లేకపోయినా అక్కడే కూర్చుని ఉంటారు. మేము ఏదైనా సరే ఇటు ఫీల్డ్ వస్తుంది అంటే ఆ పక్క గేసిన కూర్చుంటారు తప్ప ఒక కార్నర్లో ఎక్కడికి బయటకు వెళ్ళరు. సో మిగతా ఆర్టిస్టులు కూడా ఆయనతో పాటే కూర్చుంటారు. అంతేగా. సో వాళ్ళ సరదాగా వాళ్ళు మాట్లాడుకుంటారు, ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. ఎందుకంటే చాలా వరకు అందరూ ఫ్యాన్సే. సో మ్యాక్సిమం వాళ్ళు కూడా దూరం వెళ్ళి కూర్చోని ట్రై చేయరు. కుదిరినంత వరకు దగ్గరికి కూర్చుని ఆయనతో మాట్లాడదాం, ఆయనతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అని చెప్పి దీంట్లోనే ఉంటారు అనమాట. సో సరదాగా ఉంటుంది, ఎక్కడ సీరియస్గా ఉండడం కానీ ఈ సెట్టు ఇలాగా అది ఏం లేదు. వండర్ఫుల్ సార్. విశ్వంబరాలో హై మూమెంట్ సార్, స్టంట్స్, డాన్స్ సీక్వెన్సెస్ అంటే నాకా సినిమాలోనా? నాకైతే ప్రతిరోజు హై మూమెంటే. బికాస్ నేను చిరంజీవి గారు డైరెక్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు ప్రతిరోజు హై మూమెంట్ కింద ఉంటుంది. అండ్ సినిమాలో కంటెంట్ హై, యాక్షన్ ఎపిసోడ్స్ హై ఇస్తాయి, అండ్ ఎవ్రీథింగ్. బికాస్ యాక్షన్ అయినా సరే, కంటెంట్ అయినా సరే, ఎమోషన్ కూడా ఓ హైలో తీసుకెళ్తాను. వండర్ఫుల్ సార్. వన్ లాస్ట్ బిఫోర్ క్వశ్చన్ వి వైండ్ అప్ సార్. మెగాస్టార్ గారి సినిమాలు రీక్రియేట్ చేయాలి అంటే మీ డైరెక్షన్లో ఏవి చేయడానికి ఇష్టపడతారు మీరు? ఏది చేయను. ఎందుకు సార్? ఎందుకంటే అవన్నీ ఒక ఏమంటాం ఎపిక్స్, ఐ మీన్ ద బెస్ట్ ఫిలిమ్స్ అండి. ఆ డైరెక్టర్స్, ఆ ప్రొడ్యూసర్, ఆ హీరోస్తో ఆ టైం ద బెస్ట్ ఇచ్చారు. దాన్ని మనం ఏదో చేసేద్దామని ఉన్నదాన్ని పాడు చేయకూడదు. సో మీరు ఇదే మీ థియరీ పాటలకు కూడానా, మ్యూజిక్కి కూడానా? 100% రీక్రియేట్ చేయడం, రీమేక్స్. ఎప్పుడు ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్. ఈ ఒరిజినల్ ఎంత రీక్రియేట్ చేద్దామన్నా కంపారిజన్ స్టార్ట్ అవుతుంది దాంట్లో. సో దీంతో దాన్ని సాటిస్ఫై చేయడం, అలాంటప్పుడు దాని మీద ఎంజాయ్ చేయడం తప్ప దీనికి చెడగొట్టకూడదు. వండర్ఫుల్ సార్. సో మీ స్టైల్లో మన మెగాస్టార్కి బర్త్డే విషెస్. మెగాస్టార్ చిరంజీవి గారికి విష్ యూ ఏ వెరీ 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 హ్యాపీ బర్త్డే. 70 years కాదు, ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. ఇది వాల్టి మెగా at 70. కీప్ వాచింగ్ 99 TV.